టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్. టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్‌లో మనకి 2 ఉంటాయి. ఇన్‌స్టెన్స్ యాట్రిబ్యూట్స్ అండ్ క్లాస్ యాట్రిబ్యూట్స్. సో, మనం ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేసాం. ఈ క్లాస్‌లోని యాట్రిబ్యూట్స్ ఏమున్నాయి? యాట్రిబ్యూట్స్ ఆర్ నథింగ్ బట్ వేరియబుల్స్. ఎప్పుడైతే మనం వేరియబుల్స్‌ని క్లాస్‌లో రాస్తామో దే ఆర్ కాల్డ్ యాస్ యాట్రిబ్యూట్స్. ఫైన్. ఇందులో నాకు నేమ్ అని ఒక వేరియబుల్ చూస్తున్నాను. ఏజ్ అని ఒక వేరియబుల్ చూస్తున్నాను. జెండర్ అని ఒక వేరియబుల్‌ని చూస్తున్నాను. దీస్ ఆర్ నథింగ్ బట్ యాట్రిబ్యూట్స్. ఎందుకంటే మనం క్లాస్‌లో రాసాం. ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ నేమ్‌ని ప్రింట్ చేస్తాను. యూజర్1, యూజర్2 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం. అండ్ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ వేరియబుల్ ఏముంది? ఒకటే ఉంది. సో, నేనేమంటానంటే యూజర్1 యొక్క నేము, యూజర్2 యొక్క నేము ప్రింట్ చేస్తాను. ప్రింట్ చేస్తే నాకు రాము, తేజ అని వచ్చింది. ఎందుకు డిఫరెంట్‌గా వచ్చాయి? ఇక్కడ వేరియబుల్ నేమ్ అంటే యాట్రిబ్యూట్ నేమ్ అయితే ఒకటే ఇచ్చాం కదా! సో, దీన్నే ఇన్‌స్టెన్స్ యాట్రిబ్యూట్స్ అంటారనమాట. ఏంటంటే ఎవ్రి ఆబ్జెక్ట్ హాస్ ఇట్స్ ఓన్ యాట్రిబ్యూట్. అంటే ఇక్కడ యూజర్1 ఎప్పుడైతే క్రియేట్ చేసామో ఆ యూజర్1 యొక్క నేమ్ యాట్రిబ్యూట్ వాల్యూ రాము. ఓకే. అండ్ యూజర్2 క్రియేట్ చేసిన తర్వాత యూజర్2 యొక్క నేమ్ యాట్రిబ్యూట్ వాల్యూ తేజ. ఐ హోప్ దట్ మేక్స్ సెన్స్. అండ్ ఇప్పుడు క్లాస్ యాట్రిబ్యూట్స్ అంటే ఏంటో చూద్దాం. క్లాస్ యాట్రిబ్యూట్స్ అంటే ఇప్పుడు యూజర్1కి, యూజర్2కి ఏంటి కామన్‌గా ఉంటది? సో, వి ఆర్ క్రియేటింగ్ ఫర్ ఇన్‌స్టాగ్రామ్ రైట్? ఇన్‌స్టాగ్రామ్ డేటా నేమ్, ఏజ్, జెండర్ తీసుకుంటది. దాంతో పాటు ఏం తీసుకుంటది? బై డిఫాల్ట్‌గా నీకు, నాకు జిల్లా కాదు, రాష్ట్రం కాదు, దేశం కామన్‌గా ఉంటది. రైట్? సో, మన దేశం ఏంటి? భారతదేశం. సో, ఇక్కడ కంట్రీ అని ఒక యాట్రిబ్యూట్ క్రియేట్ చేసి, ఆ యాట్రిబ్యూట్‌లోని ఇండియా అంటాను. ఓకే. సో, ఇండియా ఈ యూజర్1కి కామన్‌గా ఉంటది. యూజర్2కి కామన్‌గా ఉంటది. రైట్? సో, కామన్‌గా ఉన్న ఆటిలిని మనం ఇక్కడ రాసుకుంటామనమాట. ఎక్కడ? క్లాస్‌లో. క్లాస్‌లో వి ఆర్ నాట్ రైటింగ్ ఇన్ ద కన్‌స్ట్రక్టర్. కన్‌స్ట్రక్టర్‌లో రాయట్లేదు. కన్‌స్ట్రక్టర్‌లో రాసినవి ఇన్‌స్టెన్స్ యాట్రిబ్యూట్స్. ఎందుకంటే ఎవ్రి ఆబ్జెక్ట్ హాస్ ఇట్స్ ఓన్ యాట్రిబ్యూట్ వాల్యూ. మీరు ఆల్రెడీ చూసారిక్కడ. అండ్ ఎప్పుడైతే మనం క్లాస్‌లోని రాస్తామో ఇట్స్ ఎ క్లాస్ యాట్రిబ్యూట్. ఇక్కడ కూడా ఇది కూడా క్లాస్‌లోనే ఉంది. ఈ వేరియబుల్స్ కూడా క్లాస్‌లోనే ఉన్నాయి. బట్ దే ఆర్ ఇన్‌సైడ్ ద కన్‌స్ట్రక్టర్. సో, అవి క్లాస్ యాట్రిబ్యూట్స్ అవ్వవు. ఫైన్. సో, ఇప్పుడు నేను యూజర్1 యొక్క కంట్రీని ప్రింట్ చేస్తాను. అండ్ యూజర్2 యొక్క కంట్రీని కూడా ప్రింట్ చేస్తాను. ప్రింట్ చేస్తే నాకు 2 కామన్‌గా వచ్చాయి. ఇండియా, ఇండియా. ఎందుకంటే యూజర్1కి, యూజర్2కి కామన్ అయింది కంట్రీ నేమ్. సో, దే ఆర్ క్లాస్ యాట్రిబ్యూట్స్. ఫైన్. కాకపోతే ఇక్కడ మనం ఆబ్జెక్ట్‌ని వాడి కాల్ చేసాం కదా! సో, ఆబ్జెక్ట్‌ని వాడి కాల్ చేయాల్సిన అవసరం ఉందా? నో. బికాస్ దిస్ ఈస్ నాట్ ఎ ఇన్‌స్టెన్స్ యాట్రిబ్యూట్స్. ఎందుకంటే ఆబ్జెక్ట్ ఎప్పుడు వాడతాం? ఆబ్జెక్ట్ యొక్క వేరియబుల్ అయితే, ఆబ్జెక్ట్ యొక్క యాట్రిబ్యూట్ అయితే వి విల్ యూజ్ ఆబ్జెక్ట్ నేమ్. బట్ దిస్ ఈస్ ఎ క్లాస్ యాట్రిబ్యూట్ గదా! సో, క్లాస్ యాట్రిబ్యూట్‌కి మనం ఏం చేస్తాం అంటే క్లాస్ నేమ్‌తో కాల్ చేస్తాం. యూజర్. సో, ఇక్కడ నేను యూజర్ అని ఫస్ట్ పెడతాను యూజర్ డాట్ కంట్రీ అండ్ నెక్స్ట్ యూ2 డాట్ కంట్రీ అంటాను. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో, ఈ సిట్యుయేషన్‌లో కూడా మనకి ఇండియా అనే వచ్చింది. 2 మనకు వర్క్ అవుతాయి. 2 అంటే ఇప్పుడు మీరు క్లాస్ నేమ్ వాడి మీరు కంట్రీని ప్రింట్ చేసినా, ఆబ్జెక్ట్ నేమ్ వాడి మీరు కంట్రీని ప్రింట్ చేసినా 2 సేమే వస్తాయి. బట్ ప్రొఫెషనల్‌గా ఏంటంటే ఎప్పుడైతే మనం క్లాస్ లెవెల్ యాట్రిబ్యూట్స్ వాడతామో, ఇప్పుడు మనం క్లాస్ యొక్క నేమ్‌తో కంట్రీ యాట్రిబ్యూట్‌ని యాక్సెస్ చేస్తామనమాట. సో, దిస్ ఈస్ అబౌట్ టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ అండ్ వీటి యొక్క డెఫినిషన్స్ చూద్దాం. ఇన్‌స్టెన్స్ యాట్రిబ్యూట్స్ ఆర్ ద యాట్రిబ్యూట్స్ దట్ బిలాంగ్ టు ఎ ఇండివిడ్యువల్ ఆబ్జెక్ట్. ఇక్కడ యూ1 డాట్ నేమ్ అంటే మనకేమొచ్చింది? రాము వచ్చింది. యూ2 డాట్ నేమ్ అంటే తేజ వచ్చింది. సో, ఈచ్ యాట్రిబ్యూట్ అంటే నేమ్ అనే యాట్రిబ్యూట్ బిలాంగ్స్ టు ఈచ్ ఆబ్జెక్ట్. డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. దట్ మేక్స్ సెన్స్? నెక్స్ట్ క్లాస్ యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి? ద యాట్రిబ్యూట్స్ దట్ బిలాంగ్ టు ద క్లాస్ ఇట్‌సెల్ఫ్. ఫైన్. ఎ సింగిల్ కాపీ ఆఫ్ థిస్ యాట్రిబ్యూట్స్ ఈస్ షేర్డ్ అమాంగ్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద క్లాస్. సో, ఎప్పుడైతే మీరు యూ2 డాట్ అన్న, ఇక్కడ యూ1 డాట్ కంట్రీ అన్నా, యూ2 డాట్ కంట్రీ అన్నా మనకి ఇండియానే ప్రింట్ అయింది. వాట్ డస్ ఇట్ మీన్? ద క్లాస్ యాట్రిబ్యూట్స్ ఈస్ షేర్డ్ విత్ ఎవ్రి ఆబ్జెక్ట్.